మెయిన్ రూల్స్ అయితే స్టోర్ ఎవరైతే పెట్టాలనుకుంటారో వాళ్ళు ఫస్ట్ తీసుకోవాల్సిన రూల్ ఏంటంటే ఆల్రెడీ స్టోర్ పెట్టేసి తీసేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి. అండ్ ఆల్రెడీ సక్సెస్ అయిన వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి మాట్లాడాలి. ఫస్ట్ తీసేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎందుకు మాట్లాడాలంటే అసలు వాళ్ళు బిజినెస్ లో ఏం చేయకపోతే వాళ్ళ స్టోర్ తీసేయాల్సి వచ్చింది. అలాంటి రూల్స్ వీళ్ళు తెలుసుకుంటే రేపొద్దున వీళ్ళు దాన్ని చేయకుండా ఉంటారు. సెకండ్ రూల్, బిజినెస్ లో ఆల్రెడీ సక్సెస్ అయిన దగ్గరికి వెళ్ళి మాట్లాడితే ఏమవుతుందంటే వీళ్ళకి బిజినెస్ లో లూప్ హోల్స్ ని క్లియర్ చేసుకుని ఎదుగుంటారు వీళ్ళు. సో అలాంటి లూప్ హోల్స్ వీళ్ళకి తెలుస్తాయి. సో వీళ్ళు కూడా వాటిని క్లియర్ చేసుకుంటే బిజినెస్ లో సక్సెస్ అవడానికి ఛాన్స్ ఉంది. వీళ్ళు ఎంత అమౌంట్ తో దిగాలనేది వీళ్ళకి క్లారిటీ ఉండాలి. ఫర్ సపోజ్ వీళ్ళు 2 lakhs తో తీసుకుంటే దాని స్టోర్ ఎలా డెవలప్ చేయాలని తెలుస్తుంది. 20 lakhs లో దిగితే స్టోర్ ఎలా బిల్డ్ చేయాలని తెలుస్తుంది. సో అమౌంట్ అనేది ఎక్కువ స్పెండ్ చేయకుండా ఒక లిమిటెడ్ అమౌంట్ దానికి స్పెండ్ చేసుకొని దాని వైజ్ గా గ్రో అవ్వడానికి ట్రై చేయాలి. 3, స్టోర్ పెట్టే ముందే అసలు మనం ఈ స్టోర్ ని పెడుతున్నాం, మనం దీన్ని ఎప్పుడైనా డౌన్ అయితే ఏంటి పరిస్థితి, దానికి మనం తెలుసుకోవాల్సిన రూల్స్ ఏంటి, ఏం చేయాలనేది మాత్రం స్టోర్ పెట్టక ముందే తెలుసుకోవాలి. పెట్టిన తర్వాత మీరు ఏం చేయలేరు, అమౌంట్ పోతే ఏం చేయలేరు. పెట్టక ముందు తెలుసుకుంటే కనీసం ఒక ఐడియా అనేది వస్తుంది.